హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ వెనీలా క్రీమ్ కేక్ అండి. చాలా టేస్టీగా ఉందండి. ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా లైట్ పింక్ అండ్ వైట్ మంచి కాంబినేషన్ అండి. చాలా బాగా వచ్చింది. క్రీమ్ తయారు చేసుకున్నానండి. ఫస్ట్ కేక్ అయితే నిన్నే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చూసారు కేక్ ఎంత బాగుందో. కట్ చేసుకున్నాను, 2 పీసులా కట్ చేసుకున్నాను. కూల్ కేక్ కదండి, దీన్ని వాటర్ సిరప్ తోటి సోక్ చేయాలండి. మొత్తం అంతా తడిసేలాగా వాటర్ సిరప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద మనం రెడీగా చేసుకున్న క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్ని నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. క్రీమ్ని బాగా అంతా నిండేటట్టుగా అప్లై చేసుకోవాలండి. మొత్తం అంతా కేక్ అంతా ఉండేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాని మీద మిగిలిన పీసు, ఇంకోటి పీసు ఉంది కదండి, నేను 2 పీసులే చేశానండి. పెద్ద కేక్ అనుకోండి 3 పీసులు 4 పీసులు అని చేసుకోవచ్చు. నేను చిన్నగానే చేశానని 2 పీసులు చేశానండి. దాని మీద ఉన్న పీస్ కూడా పెట్టేసుకుని దాని మీద కూడా షుగర్ సిరప్ వేసుకుని అప్లై చేసుకుని దానిపైన క్రీమ్ అప్లై చేసుకోవాలండి. వైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలండి. తర్వాత నేనైతే వేరే గిన్నెలో కొంచెం రోజ్ కలర్ వేసండి. జెల్ కలర్ ఉంటుందండి, మంచి కాస్ట్లీ కలర్. అది అదే ఆరోగ్యానికి కూడా మంచిదండి, తినచ్చు. కేకులో వాడేదే అది తీసుకురండి. వేరే గిన్నెలో కొంచెం కలర్ కలిపేసి పింక్ కలర్ తయారు చేశాను. పింక్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఇందులో వేసానండి. నాజిల్స్ పెట్టేసి కోను తయారు చేసుకున్నానండి. దాంట్లో పెట్టుకుని రోజెట్స్ వేసానండి. చాలా బాగా వచ్చినాయి. చూసారు ఎంత బాగున్నాయో, చాలా నీట్గా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చింది. ఇంకా చేయగా ఇంకా బాగా వస్తుందండి. అయితే బాగా వచ్చింది. దాని మీద నేను డెకరేషన్ కోసమని ఇవి వేసానండి బాల్స్. ఇవి కూడా తినేవే బాల్స్ అండి, చాలా బాగున్నాయండి. బటర్ఫ్లైలు గట్టా కూడా ఉంటాయండి, అవి కూడా కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా అది నేర్చుకోవడానికే కదా, అందరికీ చూపించడానికి అన్నట్టుగా నేను సింపుల్గానే చేశానండి. చాలా బాగుంది. దానిపైన మళ్ళీ కలర్ స్ట్రిప్స్ కూడా వేసానండి. కలర్ఫుల్గా బాగుంటుంది అనేసి చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడటానికే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూల్ కేక్ కదండి. తయారు చేసిన తర్వాత ఒక అరగంట అయినా కనీసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా గంట పెట్టినా బాగానే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సెట్ అయిందండి బాగా. చాలా బాగుందండి. ఎంత బాగుందో చూసారా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. రోజెస్ కూడా చాలా బాగా సెట్ అయినాయి చూసారా, చాలా బాగున్నాయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా కొంచెం బాగా నిలబడినట్టు ఉన్నాయండి ఫ్లవర్స్. ఫస్ట్ కంటే కూల్ కేక్ కాబట్టి ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. చూసారు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. మీకు ఎవరికైనా బర్త్డే కానీ ఫంక్షన్ ఏదైనా కానీ ఉంటే కనుక నాకు ఆర్డర్ చేస్తే, ముందు రోజు ఆర్డర్ చేస్తే మీకు టైంకి చేసి ఇస్తానండి. ఇంకా బాగా డెకరేషన్ చేసి